అందరికీ నమస్కారం. ఈరోజు మనం దుర్గాదేవి కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది దేవీ మహత్యంలోని ప్రసిద్ధి చెందిన కథ. అతి పురాతన కాలంలో భూమి మీద రాక్షసులు బాగా పెరిగిపోయారు. ముఖ్యంగా మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను ఓడించి ఇంద్రుని సింహాసనాన్ని కూడా ఆక్రమించాడు. దేవతలు ఎంత యుద్ధం చేసినా ఆయనను ఓడించలేకపోయారు. అప్పుడు వారు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వద్దకు వెళ్ళి సహాయం కోరారు. ఆపదలో ఉన్న దేవతల ఆవేదనను చూసి త్రిమూర్తులు తమ శక్తులను ఒకటిగా కలిపారు. ఆ శక్తుల సమ్మేళనంతో ఆవిర్భవించింది దుర్గాదేవి. మహాశక్తి, మహాదేవత. ఆమెకు 10 భుజాలు, ప్రతి చేతిలో ఒక్కో ఆయుధం, వాహనం ఒక సింహం. ఆమె రూపం మహత్తరమైన ధైర్యానికి, శక్తికి చిహ్నం. దుర్గాదేవి మాత మహిషాసురుడిపై యుద్ధానికి సిద్ధమయ్యారు. 9 రాత్రులు 10 రోజుల పాటు జరిగిన ఈ యుద్ధంలో దేవి అపారమైన శౌర్యంతో రాక్షసులను సంహరించడమే కాక చివరికి మహిషాసురుణ్ణి కూడా సంహరించారు. దీంతో సర్వలోకాలు మళ్ళీ శాంతిని పొందాయి. ఈ విజయాన్ని స్మరించుకోవడానికే మనం నవరాత్రుల పండుగను జరుపుకుంటాము.